సో నిన్న ఒక వార్త విన్నాను. చాలామందికి అది షాకింగ్గా ఉంటుంది. నాకైతే అది ఆశ్చర్యం అనిపించలేదు. సో బండి రిజిస్ట్రేషన్లో వేలం పాటు పెట్టారు. బండి నంబర్ వచ్చి DDC 0001. సో సున్నా అంటే సున్నా కాదు, సంపూర్ణం 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 ఒకటంటే నాయకుడు, ధైర్యం ఎక్కువ, గమ్యాన్ని కరెక్ట్గా చేరుస్తాడు, నో యాక్సిడెంట్స్. ఇంతకుముందు మా తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ గారు ఉన్నారు, 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ వైస్ చైర్మన్. ఆయన వెహికల్ నెంబర్ 1. మళ్ళీ అది నమ్ముతారంటే మనం తీసుకున్నాం ఆ వెహికల్ నెంబర్ని. మళ్ళీ వాళ్ళ వైఫ్ సుగుణమ్మ కూడా ఒకసారి ఎమ్మెల్యే. ఈ 1లో ఎలా ఉంటుందంటే 1 సూర్య భగవానుడి దీవెనల వల్ల ధైర్యం, సాహసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, ఇన్ టైం. ఆ బండిలో ఎక్కడ పోయినా ఇన్ టైం చేరతాం. మళ్ళీ DDC1 మొత్తం కూడితే 3వ నంబర్ వస్తుంది. ఈ 3 అనేది దేవతల గురువు. 3 అంటే బ్రహ్మ 3 తలలు, త్రిమూర్తులు, 3,00,00,000 మంది దేవతలు, పెళ్లిలో 3 ముళ్ళు, పెళ్ళినాక 3 రాత్రులు, చదిపోతే 3 దినాలు, పుడితే 21 రోజులు నామకరణం. సో ఈ నంబర్లో దైవశక్తి. సో ఈ బండిని గుంటూరుకు చెందిన కిరణ్ అనే అతను 2,08,00,000 వేలం పెట్టి కొనుక్కున్నాడు. 2,08,00,000 బండి కాదు, నంబర్కి ఆయన వేలంలో వేసిన బిడ్ 2,08,00,000. 2 కోట్లకు ఒక విల్లా వస్తుంది, మంచి భూములు వస్తాయి. బట్ ఆయన ఏమనుకున్నాడు, లక్కీ నంబర్ 3లో వెహికల్ ఉంటే, అది నంబర్ 0001 బట్ మొత్తం DDC అన్నీ కూడాలి, అది కూడితే 3 వస్తుంది. 3 అంటే స్వర్గం, 3 అంటే స్పిరిచువాలిటీ, గమ్యం చేరతాము, ఎలాంటి ఇబ్బందులు అవరోధాలు ఉండవు. ముస్లిం 786 అంటారు, బిస్మిల్లా ఎల్ రహమాన్ ఎల్ రహీం, మొత్తం కొడితే 21. 3నే. 3 అనేది స్వర్గం, 3 అంటే స్పిరిచువల్, 3 అంటే గెలుపు, 3 అంటే గమ్యాన్ని సుఖంగా చేరుస్తుంది. సో మీరు ఇన్ని కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. మీ వెహికల్ నంబర్ కోసం నా అపాయింట్మెంట్ తీసుకుంటే, వెహికల్ నంబర్కి బైక్ అయితే వీఆర్ ఛార్జింగ్ 1000, కార్ అయితే 2000 ఛార్జ్ చేస్తున్నాము. చక్కటి నంబర్ ఇస్తాను. ఆ నంబర్ వాడితే యాక్సిడెంట్స్ ఉండవు, హ్యాపీగా మన గమ్యాలు చేరుతాము. అండ్ ఎన్ని ఏళ్ళు వాడినా బండికి ఎలాంటి ఇబ్బందులు రావు.